తెలంగాణ గురుకులాల్లో చదివే విద్యార్థులు చాలా తిప్పలు పడుతున్నారు. అయినా సర్కారు పట్టించుకుంటలేదని ప్రతిపక్షపోళ్ళు గరానికొతే సర్కారులు మాత్రం కావాలనే గిసొంటి ఆరోపణలు చేస్తున్నారని ఉల్టా ఎదురుదాడి చేస్తున్నారు. కానీ ఎవ్వలేం మాట్లాడినా పాపం ఈ విద్యార్థులు మాత్రం వాళ్ళ బాధ చెప్పుకునేటందుకు ఏం చేసిండ్రో చూడుండ్రోలా. ఇగో ఈడ వి వాంట్ జస్టిస్ అని నినాదాలు చేసుకుంటూ పోతున్న విద్యార్థులంతా జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ చౌరస్తాలున్న మహాత్మా జ్యోతిరావు పూలే బాయ్స్ హాస్టల్లో చదువుతున్నారు. ఆడ సౌలతులు చక్కగా లేవని అక్కడి సార్లకు ఎన్ని మాటలు చెప్పినా ఎవ్వరు పట్టించుకుంటలేరట. గందుకే ఏకంగా కలెక్టర్ సార్కే వినతి పత్రం ఇద్దామని పాదయాత్ర చేసుకుంటే కలెక్టరేట్ కు ర్యాలీగా బయలుదేరిర్రు. కాకుంటే పోలీసులు నడిమిట్లనే ఆపి ఇట్లా వ్యాన్లకు ఎక్కించుకొని మళ్ళా బడికి తీసుకుపోయిర్రు. మరిగా వాళ్ళ అవస్థలేందో వాళ్లే చెప్తున్నారు. నుండ్రి చదువుతుంటే మాకు ఈ ఇయర్ లో మాకు వాటర్ సమస్య వచ్చింది సార్. మీ కడుపులో ఎవరన్నారా ఎవరన్నారా మాట మేడం? పాపం అన్నంలో పురుగులొత్తున్నాయని చెప్తే ఈ కాడికెంచి మంచిగా పెట్టిస్తామని చెప్పాల్సిన టీచర్లే ఉల్టా మీ కడుపు నిండా పురుగులే ఉన్నాయి కదా, ఒక్క పురుగు తింటే ఏమైతుందని మాట్లాడుతున్నారంటే వాళ్ళింతకు మనసులేనా అసలుకు? అవే పురుగులు పడ్డ అన్నం తింటారా? వాళ్ళ పిల్లలకు సుతం గిసొంటి బువ్వనే పెడితే ఊకుంటారా? పెద్ద పెద్ద చదువులు చదివి టీచర్ కొలువులు చేసేటోళ్ళు కూడా గిట్లా మాట్లాడితే ఎట్లా అన్నట్టు చెప్పుర్రి. ఇక ఈ ముచ్చట్ల హరీష్ రావు కూడా జర గట్టిగానే గరానికి వచ్చిండు. తరగతి గదిలో ఉండాల్సిన భావి భారత విద్యార్థులను నడి రోడ్డు ఎక్కించిన దుర్మార్గ చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిది. చదువుకోవాల్సిన పిల్లలను పట్టెడ అన్నం కోసం తాగునీళ్ల కోసం పాదయాత్రలు చేసే దుస్థితి కల్పించింది నీ అసమర్థ పాలన. వి వాంట్ జస్టిస్ అన్నందుకు పోలీసులను పెట్టి బలవంతంగా డీసీఎంలల్లా విద్యార్థులను తరలించిన నీచ చరిత్ర ఈ ఇందిరమ్మ రాజ్యానిది అని బగ్గనే గరమైండు. స్థానిక ఎన్నికల లబ్ధి కోసం మల్లోపారి పాదయాత్ర డ్రామాలు మొదలు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ గురుకుల విద్యార్థులు చేస్తున్న పాదయాత్రల మీద ముందు దృష్టి సారించాలని సురుకు పెట్టిండు. అయినా ఇక్కడ ఒక్కకాన్నే కాదు, శానా గురుకులాల సుతం విద్యార్థులు ఆరిగోసలు పడుతున్నారు. కానీ సర్కారు మాత్రం ఇవేం బట్టనట్టే ఉంటున్నది. ఇక ఇవాళ విద్యార్థులే ఏకంగా కలెక్టర్ సార్కు ఫిర్యాదు చేయనీకి బయలుదేరిర్రు. కాబట్టి ఇప్పటికైనా అన్ని గురుకులాలు సర్కారు హాస్టళ్లల్లో విద్యార్థులు పడుతున్న బాధల మీద విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు నజరేసి అలా తిప్పలు తీరుతాడు కావచ్చు. చూడాలి మరి ఏం చేస్తారో.